ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇది మనకి ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అలాగే జీడిపప్పులు వేసుకుని పెట్టుకున్నట్లయితే ఇదే విధంగా విడిగా కూడా తినడానికి బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అంతా దగ్గరగా రానివ్వాలి. అంతేనండి, పూర్ణం తయారైపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి. చూసారు కదా, ఈ విధంగా నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నేను పూర్ణాన్ని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని ఉండలుగా చేసుకోవాలి.